దావీదు ఊరియా భార్యను ఆశించి ఆమెను దగ్గర తీసుకున్నాడు, ఆమెకు గర్భం వచ్చింది, మళ్ళీ ఇది కప్పు పెట్టుకోవడానికి అవన్నీ చంపించాడు, ఇవన్నీ చేశాడు. కనుక దావీదు రాసినటువంటి కీర్తనలు ఉన్నటువంటి బైబిల్ మీరు వాడొద్దు. సొలొమోను కామాతురుడై అనేక మంది స్త్రీలను ఉంచుకొని వచ్చును, విగ్రహారాధన కూడా చేశాడు. తర్వాత రికవర్ అయినాడు ఏమో అనేది తెలియదు, కానీ ఆయన రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి 3: సామెతలు, ప్రసంగి, పరమగీతం, కీర్తనలో కూడా 1-2 ఉన్నాయి. అయితే నీ జీవితంలో ప్రాచీన కాలంలో ఏదో ఒక తప్పు జరిగిందని చూపెట్టి ఏ భక్తులను తీసేయాలంటే అలాంటి భక్తులు రాసినటువంటి లేఖనాలు ఉన్నాయి కనుక మరి బైబిల్ కూడా తీసేయాలి. కనుక నన్ను ధారాళంగా వదిలేసేయచ్చు. ఏ లోపము లేని మనుషులు మాత్రమే రాసిన ఒక బైబిల్ పట్టుకోవాలి. ఓకే, ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్.